రమణీయ సంజీవనానికి స్వాగతం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేది ఒక సామెత ఉండేది ఊళ్ళల్లో అనుకునేది. అంత మా చిన్నప్పుడు నేను ఊళ్ళల్లో పెరిగినాం కాబట్టి ఇన్నాం కొన్ని ఇటువంటి మాటలు సామెతలు విన్నాం. అయితే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా రాలయా అనేది నాకు తెలియదు, రాలే పక్కా. అని అయితే మంత్రాలకు రోగాలు మాత్రం కొన్ని పోయే అవకాశం ఉన్నది. ఎట్లా అనేది చెప్తాను నేను మళ్ళీ. అయితే చిన్నప్పుడు ఏం చేసేది మేము, అంటే ఎవరైనా కూడా చిన్నప్పుడు ఆ కాలంలో ఏంటంటే అమ్మగారింటికి పోయేది సెలవులు వస్తే. ఇక మేము కూడా బడికి సెలవులు వస్తే అమ్మగారింటికి పోయేది, అమ్మమ్మ దగ్గర పోయేది. మా అమ్మమ్మ ఏంటంటే చాలా ఫేమస్, కంచిక మంత్రానికి ఫేమస్. ఆమె చుట్టూ 4 పక్కల ఊళ్ళో ఆమె పేరు చెప్తే ఇక కంచిక ఉండదు అని ఒక బలమైన నమ్మకం కూడా ఉండేది. అట్లా మేము పోయినప్పుడు చూసేది, ఎవరైనా మంత్రానికి వస్తే ఇట్లా దండం పెట్టేది. దండం పెట్టి నీ పేరేంది, మీదే ఊరు, మీ అమ్మ పేరేం పేరు, మీ నాన్న పేరేం పేరు, ఇట్లా కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళు ప్రశ్నలు చెప్పేది. చెప్పినాక మళ్ళీ కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివేది. ఆ మంత్రం విందామని మేము ట్రై చేసేది, కానీ లోపల మాకు వినబడకుండా చదువుకునేది. అప్పుడు ఏందో ఆ మంత్రం తెలుసుకొని చదువు మేము కూడా నేర్చుకుంటే బాగుండని ఉండేది. అట్లా ఉండే మరి. సో కన్ను తెరిచి మళ్ళీ అడిగేది, బాబు నేను మంత్రం వేసిన, ఇక నీ కంచిగా పోతుంది, ఉంటే నన్ను అడుగు, మాయం ఇట్లా నువ్వు 7 రోజులు రా, రోజు పొద్దున్నే రా, కానీ నీళ్లు దాకనీయకు దానికి అని ఒక మాట అది కూడా చెప్పేది. మళ్ళీ పోయేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుంచి మంత్రం వేసుకున్నాక ఇంటికి పోయేదానికి వెనుకకి తిరిగి చూడొద్దు, పోయింది 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 అనుకుంటా పోవాలి. నా కంచిక పోయింది కంచిక పోయింది కంచిక పోయింది ఇట్లా అనుకుంటా వాడు పోయేది. అట్లా వారం రోజులు వచ్చినాక వారం రోజుల తర్వాత వస్తే వాని కంచిక మాయమయ్యేది, మాడిపోయేది. వాడు థ్యాంక్ యూ చెప్పేది, అంటే పోయేది కదా. మరి ఎట్లా పోయింది అంటే ఒక లాజిక్. ఇది సబ్కాన్షియస్ చేసినటువంటి మాయ, నమ్మకం చేసినటువంటి ఒక మాయ. సో సబ్కాన్షియస్ మైండ్ ఏం చేసింది, కాన్షియస్ మైండ్ అంటే ఒక దాని యజమాని కాన్షియస్ మైండ్, అది పోయింది పోయింది అంటే ఇత్తనం పడ్డది, ఈ నేల ఇది ఒక నేల, దీంట్లో ఇత్తనం పడ్డది, ఆ ఇత్తనం పెరిగి పెద్దగా అవుతుందంటే నిన్ను ఆ దిశగా ఇది సబ్కాన్షియస్ మైండ్ నయం చేస్తుంది అని. అంటే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇది 90% పవర్ఫుల్ అన్నట్టు. కాన్షియస్ మైండ్ జస్ట్ 10% మట్టుకే. సో అట్లా హీలింగ్, పర్సనల్ హీలింగ్ అని. ఇప్పుడు నేను సైకాలజీ చదువుకున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. సైకాలజీలో కూడా ఒక టెక్నిక్ ఉన్నది హీలింగ్ అనేది. అంటే మనం సబ్కాన్షియస్ మైండ్కు మన ఆలోచనలు అట్లా ఫీడింగ్ చేస్తే పోయే అవకాశాలు చాలా ఉంటాయి. ధైర్యం వస్తుంది, మనకు నమ్మకం కుదురుతుంది. సో అట్లా నువ్వు ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ రిజల్ట్సే, నువ్వు నెగటివ్గా థింక్ చేస్తే నెగటివ్ రిజల్ట్సే. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, నేను చాలా సంతోషంగా ఉన్నా, నాకంతా మంచిగా జరుగుతుంది, నాకు ఏదైనా బాగా జ్ఞాపకం బాగా ఉంటుంది, ఇట్లా నువ్వు మంచిగా పాజిటివ్గా థింక్ చేస్తే నీకు అంతా మంచిగా జరుగుతుంది. లేదు నువ్వు నెగటివ్గా కనుక, లేదు నాకు ఏది గుర్తుంటలేదు, నా ఆరోగ్యం బాగుంటలేదు, నాకు కడుపు నొప్పి లేస్తుంది, నాకు తలనొప్పి లేస్తుంది, ఇట్లనే అనుకుంటా పోయినావు అనుకో, అవన్నీ గట్లనే వస్తాయి. అంటే నెగటివ్గా థింక్ చేస్తే నెగటివ్ వస్తాయి. అందుకే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే థింక్ చేయండి. యూ నెవర్ ఎప్పుడు కూడా నెగటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా థింక్ చేసి మంచి ఫలితాలను పొందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.